నిజమైన క్రైస్తవుడు రోసం వస్తారు. రోసం వస్తే మోకాలు వేసుకోవాలి. రోసం హల్లెలూయా. యుద్ధం ఎక్కడుంది అనుకున్నారు? మీ యుద్ధం మీ మోకాల్లో ఉంది. దావీదులాగా రోసం వచ్చిందంటే, రోసం రావాలంటే మనం దావీదులాగా మంచి బలమైన ప్రత్యక్షత పొందుకోవాలి. హల్లెలూయా. దావీదు చిన్నవాడే, ఆయన ఉన్న 4 అడుగులే, ఆయనకున్న 12 సంవత్సరాలే. కానీ ఆయన అన్నదమ్ముల కంటే, సౌలు కంటే, ఇశ్రాయేలు ప్రజలందరికంటే అద్భుతమైన రెవల్యూషన్ ఆయన అరణ్యంలో గొర్రె మేపు పొందుకున్నాడు. దేవుడు నాకు మహిమ కొలుడు కాక. ఈరోజు నేను దావీదుని, నేను అది ఇది అని చెప్పుకోవడం కాదు. దావీదు వల్ల నీకు రోసం వచ్చి ఆ ఫిలిస్తీని చంపి, ఆ సున్నతి లేని ఫిలిస్తీని చంపి ఖచ్చితంగా ఆ యొక్క రాడుతో, ఆ ప్రత్యక్షతలో చూడండి. దావీదుకి ఒక ప్రత్యక్షత ఉందట. దావీదుకి ఏముందంటే ఒక రాడు, 5 రాళ్ళు ఎరుగున్నాడట. 5 రాళ్ళు ఏంటంటే జీసస్, JUSUS, 5 రాళ్ళు ఎరుగున్నాడట. 5 అనే సంఖ్య యేసుక్రీస్తు, జీసస్. ఆ యేసుక్రీస్తు నామాన్ని తీసుకున్నాడట. ఆ నామాన్ని తీసుకుని నేరుగా ఒక రాయిని తీసుకుని ఆ యొక్క గుండెల్లో పెట్టి, ఆ విశ్వాసం అనే ఆ యొక్క గుండెల్లో పెట్టి గిరగిర 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 తిప్పి కాటు కొట్టాడట. ఎక్కడ పడ్డా తెలుసా? నేరుగా తలకాయ కొట్టాడట. ఎక్కడ కొట్టాడండి? ముద్దుగా కొట్టిందంట రాయ. ముద్దుట ఏంటి? శిరస్సు. ఏ శిరస్సు? సాతాను యొక్క శిరస్సు కొట్టేశాడు. దేవుని కుమారుడు ఎప్పుడు కూడా సర్పం యొక్క తలని చెత్త కొట్టేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు యేసుక్రీస్తుగా సర్పం యొక్క తల కొట్టి 4,000 సంవత్సరాల క్రితం దావీదు కొట్టి చూపించాడు. 2,000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కొట్టి చూపించాడు. ఈ కాలంలో ప్రొఫెసర్ విలియం బ్రనమ్ ఆ సర్పం యొక్క తలను చెత్త కొట్టి చూపించాడు. మరి నువ్వు నేను ఎప్పుడు చెత్త కొడతాం? నువ్వు నేను సర్పం యొక్క తలని ఎప్పుడు చెత్త కొట్టేది? ఎప్పుడు ఆ సర్పం యొక్క చెత్త కొడతావు అంటే నీకు రోసం రావాలి. నీకు రోసం వచ్చినప్పుడు రెవల్యూషన్ పొందుకొని, ప్రత్యక్షత పొందుకొని ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేస్తావు. నేను దెయ్యాలు తాగుబోతులుగా చేస్తా ఉన్నాయని, ఎన్నో దెయ్యాలు వ్యభిచారులుగా చేస్తా ఉన్నాయని స్త్రీలను, ఎన్నో దెయ్యాలు పేకాటలకి, జూదాలకి భయంకర లాక్కెళ్ళిపోతా ఉన్నాయండి. ఎన్ని సంసారాలు కోల్పోతా ఉన్నాయండి. ఎన్ని కుటుంబాలు పతనమైపోతాయండి. ఈరోజు చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ తాగుతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు భయంకరంగా పాడైపోతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు నాశనం అయిపోతూ ఉన్నారు వారి జీవితాల్లో.